సహకారాన్ని అందిస్తుంది. సాధన తెలుస్తామని లోకాలు లేవు. గొంతు వాడు కూడా అంతే. మరి వాడు సుపీరియర్ ఎట్లా అయినాడు, నువ్వు ఇన్ఫీరియర్ ఎట్లా అయినావు? నీకు ప్రిన్సిపల్స్ ఎట్లా వచ్చింది, వాళ్ళకి సందర్భం ఎట్లా వచ్చింది? వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాళ్ళు ఏంటన్నా మనం ఒక్క నిమిషం రోజు ఆపలేను, ఇక్కడ ఆపలేను. వీడు ఏమడుగుతున్నాడు అంటే నీదొక దేశం అంటే నువ్వు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని 5 కోశాలు వేసుకున్నదే శరీరం నీది. ఇలాంటివి కాకుండా ఈ 2 కోశాలు లేకుండా ఉన్న శరీరాలు వాళ్ళవి. నీకు ఎట్లా శరీరం ఉందో నీకు ఆభాస రూపాన్ని గురించి చెప్పడానికి కోసమని ఇది చెప్తున్నాను. నీకు 5 కోశాలు ఉన్నాయి. ఈ బొమ్మల్లో అంటే మనం చిత్రం మీద బొమ్మలు వేసుకున్నామే, దాంట్లో అయితే ఈ బొమ్మలు కూడా వేశారు. ఒక బొమ్మకి చొక్కా లేకుండా ఉట్టు పంచె కట్టి చేతిలో కర్ర బట్టి నెత్తి మీద 2 3 పెట్టారు అనుకుందాం కాసేపు. మనం బొమ్మల్లో వేసిన బొమ్మలో ఓ బొమ్మకి కాలికి చెప్పులు లేవు, చెప్పులు వేయలేమా, ఒక పంచె పెట్టాం, చొక్కా దొరకలే, ఓ చేతిలో ఒక కర్ర పెట్టాం, నెత్తి మీద ఓ 3 కుండ పెట్టాం. చూడగానే నువ్వేమంటావంటే వీడు కూడివాడు, బీదవాడు, పేదవాడు. ఒక బొమ్మకి కిరీటం పెట్టి రాజు దుస్తులంతా వేసి చూడగానే నువ్వు రాజు అంటున్నావు. ఈ పేదవాడు ఈ రాజుగారిని నాకు కాస్త ఏదైనా పెట్టండి అని అడుగుతున్నాడు. వాడు పెట్టగలరా, వీడు పెట్టగలరా? వీడంతా వాడు కూడా అంతే కదా. ఏమైనా కదా ఆ వేషం కూడా నువ్వే. నేనే ఇక్కడ ఒక బిచ్చగాడి బొమ్మ వేయాలని అనుకున్నాను, నేను ఇక్కడ బిచ్చగాడి బొమ్మ వేశాను. ఇక్కడ రాజు బొమ్మ వేయాలనుకున్నాను, నేను రాజు బొమ్మ వేశాను. అమ్మ వేదాంతం ఆ మోక్షం కావాలి అనుకున్న వాడితో ఇప్పుడు చదువుతున్న పాఠం అనుకున్నాను. లేని వాడి పాఠం విని దేవుడు లేడని నిర్ణయించుకుంటే మరి అటు అటు పైకి పోలేరు. మరి అర్థం కదా, అర్థం కాకపోతే అదే అందుకే పెద్ద చెబుతున్నా. మరి దేవుడు లేడని చెప్పటం లేదు నేను. ఇప్పుడు ఈ నాస్తిక్ మతంలో కార్ల్ మార్క్స్ అలాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈ లెవెల్లో అర్థం చేసుకున్న వాళ్ళు. ఇంత పైన వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఇది ప్రచారం చేస్తున్నారు. దేవుడు లేడు, మీరు అంటున్న దేవుడు అంటే అబద్ధము అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే ఈ పిచ్చి వాళ్ళందరూ అది నమ్ముతున్నారు. వాళ్ళు తెలియదు వాళ్ళే. ఒక్కొక్కడు ఒక్కొక్క లెవెల్ వరకు పెరుగుతారు. ఆ లెవెల్కి అర్థమైంది. ఇంకా కాస్త పైకి నీకు అర్థమైనట్టయితే నువ్వు ఇటువంటి పిచ్చి మాటలు చెప్పవు. వీళ్ళు అనుకుంటున్నారు ఈ బొమ్మ అనుకుంటాండి, ఎవరైనా ఒక బొమ్మ వేసి తెచ్చుకోండి, మనకి బాగుంటుంది. ఇటువంటి ఏదైనా మరి వేసి వస్తే రాణి వేసి పుట్టిందమ్మా, అది కనపడలేమ్మా, వెతికాను, ఎంతో వెతికాను. అది గుడ్డ మీద వేసింది. ఆ పిల్ల ఎన్నిసార్లు గుర్తొస్తుందో ఈ పాట. ఈ వీడు అడుగుతున్నాడు. శంకరుడు కూడా ఏమన్నాడంటే ఏ లెవెల్లో ఉన్నవాడికి ఆ లెవెల్లోనే స్తోత్రాలు. అయితే శంకరుడు ఎందుకు స్తోత్రాలు రాశాడు, ఆత్మ తెలుసు కదా అంటే ఆ లెవెల్ వాడికి ఇది చేస్తే వాడికి అర్థం కాదు. బిచ్చగాడికి నీకు ఎవడు ఏమీ పెట్టడు అంటే మరి వాడు బాధపడిపోతాడు కదా. ఎవరన్నా పెడతారనే అడుగుకుంటున్నాడు. ఏ తల్లి కన్నా బుద్ధి పుట్టకపోతుందా, ఎవరన్నా పెట్టకపోతారా అని వాడు అడుగుకుంటున్నాడు. నిజంగా అయితే ఎవడన్నా పెట్టాడు అనుకోండి, బిచ్చగాడికి ఎవడన్నా మనం పెట్టామనుకోండి, వాడు అడుక్కోబట్టి కదా మనం పెట్టాం. కాదు కాదు, నువ్వేం పెట్టలేదు. వాడన్నా మీ ఇంట్లో ఉంది, నీకు ఈశ్వరుడు బుద్ధి పుట్టించాడు, నువ్వు వెళ్ళి వాడికి పెట్టావు. నేను పెట్టాను అంటున్నావు నువ్వు, నేనన్నా నువ్వేం పెట్టలేదు. వాడు పుట్టకుందే వాడు ఎంత కావాలో అంత తెచ్చుకుంటున్నావు. వాడన్నా మన ఇంట్లో ఉంది. మనం ఎప్పుడో ఎక్కడికో వెళ్ళి మనం టూర్కి వెళ్ళామన్నా, అక్కడ ఎవరింటికో వెళ్ళి మధ్యలో ఆగి ఎక్కడో వెళ్ళి ఎక్కడో వెళ్ళి అక్కడ దిగి పాలు దాగి రాగలిగాం. మన పాలు అక్కడ ఉన్నాయి. వాళ్ళు ఎవరో మనకి తెలియదు. వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాం, వాళ్ళ పాలు ఇచ్చామని వాళ్ళు అనుకుంటారు.
మనం ఉంటాం కాదు కాదు మనం తింటున్నాం. ఎవడికి ఏం పెట్టడానికి వీల్లేదు. ఎవరెవరికి ఎంతెంత తెచ్చుకున్నారో ప్రారంభంలో మనం ఎంత తెచ్చుకున్నామో. అందుకే వశిష్ఠుడు కూడా రాముడికి చెబుతాడు, మరి ఎందుకయ్యా ఈ దేవుడు ఉన్నాడని మీరంతా ఇట్లా మాకు చెప్పారు అని అడిగితే, బలహీనుడికి దేవుడు ఉన్నాడని చెబుతాము, ఎందుకంటే వాడికి ఒక ఆలంబన ఉండాలి. ఆత్మజ్ఞుడికి దేవుడు ఉన్నాడని చెప్పం మేము, పరమాత్మ ఉన్నాడని చెబుతాం. నేను చెప్తున్న దేవుళ్ళు లేరు నిజంగా. ఒకవేళ వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు ఏ లోకాల్లో ఉంటున్నారు? ఈ బొమ్మల్లో వరుసన ఉన్నట్టుగా లేయర్లలో ఉంటున్నారు. వాళ్ళు నీకేమి గురువు? అందుకని నువ్వు ఇటువంటి ఆభాస రూపము, వాడు కూడా అటువంటి ఆభాస రూపమే. శుద్ధమాయంత ప్రతిబింబించినటువంటి ఆభాస రూపాన్ని ఈశ్వరుడు అంటున్నావు. ఆ ఈశ్వరుని నువ్వు రోజు ఆడుకుంటున్నావు. వాడు ఇక్కడ నుంచి ఇస్తున్నాడు, నీ కర్మలో ఉన్నదే నీకు ఇస్తున్నాడు. లేకపోతే ఇట్టాను ముందే తెలుసుకోవాలి కదా. దేవుడే ఇచ్చేటట్లయితే ఆ వెంకటేశ్వర స్వామిని నువ్వు అడుగు, నేను అడుగుతున్నా. మరి నీ కోరికలు అన్ని తీరుస్తున్నాడు, నా కోరిక తీర్చడం లేదే. ఎందుకని తీర్చడం లేదు? వెంకటేశ్వర స్వామి పౌరుషుడు కదా. నీ కర్మలో ఉంది, నా కర్మలో లేదు. దాన్ని ఏమంటున్నాము మేము? విధి అని పేరు పెట్టాం. విధిని మీరు బ్రహ్మదేవుడు అనుకుంటే, బ్రహ్మదేవుడు నా మొహాన్ని 3 బంతుల్లో రాశాడు, నువ్వే రాసుకున్నావు. నీ కర్మని నువ్వే తెచ్చుకున్నావు. విధి అంటే ఏమిటి? విధి అంటే ఎక్కడో ఆ సత్యలోకంలో కూర్చుని ఆ బ్రహ్మదేవుడు కూర్చుని ఆయన ఒకవేళ రాసేటైతే ఆయన కూడా పార్షియాలిటీ ఉంటుందా అమ్మా? ఒకడికి బాగా రాసి ఒకడికి ఎందుకు చెడ్డగా రాయాలి? ఎవరు తెలియదు. ఒకవేళ ఎవరు తెలియదు అంత పార్షియాలిటీ ఉండేవాడు ఆయన. దేవుడు ఎట్లయినాడు? ఆ పోస్టుకి ఆయన ఎంత సరిపోతాడు? సరిపోడు. కర్మే. రాముడు వశిష్ఠుడు అదే అడుగుతాడు. రాముడు వశిష్ఠుడు యోగ వాసిష్టంలో అడుగుతాడు. యోగ వాసిష్టంలో అడుగుతాడు ఏమిటి? ఇద్దరు ఒకే విధమైనటువంటి కర్మ చేస్తుంటే, క్లాస్ లో 2 పిల్లలు ఉన్నారు, టీచర్ ఒకే పాఠం చెప్తున్నాడు, వాళ్ళిద్దరూ వింటున్నారు, ఇద్దరు ఒక ఎన్విరాన్మెంట్స్ నుంచి వచ్చారు. కాకపోతే వీడు మరి వేరే గుడిసెలో నుంచి వచ్చి వాడు గొప్ప ఇంట్లో నుంచి వస్తే వాడికి అన్ని తెలిసినాయి, అందుకని వాడికి టీచర్ చెప్పే పాఠం అర్థమైందన్నా లేదు. ఇద్దరు ఒకే పరిసరాల్లో నుంచి వచ్చారు. ఒకరికి అర్థం అవుతోంది, ఒకరికి అర్థం కావటం లేదు. ఒకడు రాయగలుగుతున్నాడు, ఒకడు రాయలేకపోతున్నాడు. ఒకవేళ రాసినా ఒకడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఒకడికి తక్కువ మార్కులు వస్తున్నాయి. వాడేమనుకుంటా అంటే నా విధి దేవుడు నాకు ఇట్లా అన్యాయం చేశాడు అనుకుంటున్నాడు. దేవుడు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు? దేవుడికి ఇదే పని కూర్చొని అక్కడ అన్యాయం చేయడానికి. దేవుడు అన్యాయం చేయడు. వీడి కర్మ నేను విధి అను నేను ఒప్పుకుంటాను రామా. అంతేగాని దేవుడు అన్యాయం చేశాడు అందరూ టీవీ వాళ్ళందరూ అంటూ ఉంటారు. చూడండి, దేవుడు అపకారం చేశాడు, అన్నాడు, దేవుడికి ఏం పని లేదు, వీడు కావాలి ఎవడో ఒక మనిషి. కాబట్టి ఈశ్వరుడు అనేవాడు కూడా ఆభాస రూపుడే, చిదాభాసుడు. వాడు కూడా చిత్తేంద్ర ఆభాసమైన వాడు. నీకు 5 కోశాలు ఉంటే వాడికి 3 కోశాలు ఉన్నాయి. అరిష్టనేమి అనేటువంటి ఒక రాజు మహాతపస్సంపన్నుడు, చాలా తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు చేసిన వాళ్ళందరినీ మనం అందరం ఏమనుకుంటామంటే ఇంద్రుడు టెస్ట్ చేయడానికి వస్తాడు, వాళ్ళందరినీ ఇంద్రుడు చాలా పెళ్లిపోతువాడు, వాడు తీసుకుంటాడు అని కాదు. ఇంద్రుడి పని ఏమిటంటే ఎవడు తపస్సు చేస్తున్నా సరే వీడు లోక కళ్యాణం కోసం చేస్తున్నాడా, వీడు స్వార్థం కోసం చేస్తున్నాడా, వాడు టెస్ట్ చేసే పని ఇంద్రుడు. ఆయన ఉద్యోగం అది. అందుకని ఆయన టెస్ట్ చేయడానికి వచ్చాడు. అరిష్టనేమి ఏమని చెప్పాడంటే, ఒరే నాయన, నువ్వు చేసిన తపస్సు చాలా గొప్పది, నీకు స్వర్గ సుఖాలన్నీ, ఈ తపస్సుకి నీకు ఫలితం స్వర్గ సుఖాలు వస్తాయి, నేను శరీరంతోనే నేను స్వర్గానికి తీసుకెళ్తాను, ఆ సుఖాలన్నీ నువ్వు అనుభవిద్దుగానే నువ్వు రా, మా ఇంటికి గారు రమ్మన్నారు అని రథం తీసుకుని వాడు ఎవరో వస్తాడు. వస్తే నీ స్వర్గం ఎలా ఉంటుంది అని అడుగుతాడు ఈ అరిష్టనేమి అనే రాజు. అడిగితే మా స్వర్గంలో మరి వాళ్ళకు కూడా ఈర్ష్య అసూయలు ఉన్నాయా, ద్వేషం ఉందే, మరి ఒకళ్ళొకళ్ళకి పడకుండా ఉంది కదా, అలాంటివన్నీ మీ దగ్గర కూడా అలాంటివి ఉండే చూస్తున్నాను. మా మానవ లోకంలో ఏ విధంగా అయితే ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఉంది, ఒకటి సంపద ఒకరికి జలసి కలిగిస్తోంది, స్వార్థం ఉంది. అట్లాంటి మీ లోకంలో కూడా ఉంది. ఆ లోకానికి నేనెందుకు రావాలి? పైగా మీ లోకానికి తీసుకెళ్ళిన తర్వాత ఈ పుణ్యం అయిపోయిన తర్వాత నన్ను ఉంచుకోరు కదా, అక్కడ మళ్ళీ నా లోకానికి నన్ను వెనక్కి పంపిస్తారు కదా.
అలా టెంపరీగా వచ్చే లోకం నాకు అక్కర్లేదు, నాకు అవసరం లేదు. అప్పుడు ఇంద్రుడు గ్రహించాడు. వెళ్ళి వీడు చెప్పాడు, అయ్యా వాడు స్వర్గానికి రానన్నాడు, నాకు అక్కర్లేదు స్వర్గం అన్నాడు. చచ్చిపోయిన తర్వాత వెళ్ళడానికి మన పర్మిషన్ లేదు, వాడే కూర్చోబోతాడు. బతికుండగా కదా వీడిని రమ్మన్నాడు, నేను రానుకోమన్నాడు. వాడు రానంటున్నాడు అని చెప్తే, అయితే వాడికి స్వర్గస్థాలు వాడు స్వార్థం కోసం వాడు చేయటం లేదు, వాడు మోక్షం కోసం చేస్తున్నాడు ఈ తపస్సు. మోక్షాన్ని గురించి చెప్పేవాడు జనక మహారాజు చెప్తాడు, వీళ్ళు జనకుడి దగ్గరికి జనకరాజు దగ్గరికి పంపించు, ఆయన దగ్గరికి వెళితే ఆయన వెళితే మోక్షం గురించి బోధ చేస్తాడు. అక్కడికి అంటే స్వర్గంలో మనం అనుకుంటాం శివలోకమవా పునోతి శివేన సహమోదతే. ఎందుకు శివలోకానికి వెళ్ళాలి మనం? ఎన్నాళ్ళు ఉంచుకుంటాడు శివుడు మన అక్కడ? ఒక్క శ్లోకం చదవగానే ఒక పారాయణ చేయగానే అక్కడ శివలోకానికి వెళ్ళేటట్లయితే ఆ రోజు అందరం పారాయణ చేస్తే శివలోకంలో చోటు ఎక్కడుంది? ఇవన్నీ ఎవరి కోసం చెప్పారంటే బలహీనుడికి ఆలంబన ఇవ్వడం కోసం, వాడికి మెల్లగా వాడిని పైకి తీసుకురావడం కోసం చెప్పిన మాటలే కానీ జ్ఞానం కావాలి అనుకున్న వాడికి చెప్పిన మాటలు కాదు. వాడికి ఆభాస స్వరూపం ఖచ్చితంగా తెలియాలి, ఇది ఆభాసము అని తెలియాలి. ఆ ఆభాసులు ఎటువంటి వాళ్ళు అంటే నేనటువంటి ఆభాసులు, వాడు కూడా అటువంటి ఆభాసం. మరి ఇద్దరం అట్లాంటి వాళ్ళం అయితే నాకంటే నువ్వు ఏదైనా గొప్పవాడు అయితే నువ్వు నాకేదైనా సాయం చేస్తావు, నువ్వు నాలాంటి వాడు అయితే నువ్వు నాకేం సాయం చేస్తావు, నిన్ను నేను ఎందుకు అడుక్కోవాలి? అందుకని నీకన్నా పై వాడిని అడుక్కుంటాను. ఆ అడుక్కోవటం ఎలాంటిది అంటే ఒక మంత్రి గారి దగ్గర వాడెవడో ప్యూన్ ఉంటాడు చూడు, మంత్రి గారి దగ్గర ఎప్పుడు ఉంటుంది గుమాస్తా కాదు, సేవకుడే. ఆఫీసర్ గారి దగ్గర ఉండే సేవకుడమ్మా, ఆఫీసర్ గారి రూమ్ లోనే ఉంటాడు వాడు ఎప్పుడు కూడాను కదా. ఆ ఆఫీసర్ గారితో చనువుగా మాట్లాడగలడు, ఎందుకంటే ఆయనకు బూటు సాక్షులు కూడా వాడే అందిస్తాడు. అందుకని నీకేదైనా పని కావాలనుకుంటే వాడితో అడుక్కుంటే అయితే అవుతుంది, అవ్వలేదు కూడా అవ్వాలి. వాడు చెప్తే ఆఫీసర్ చేయాలి అంటే ఎక్కడ కర్మలో అంతే కాదు, అసలు నువ్వు అడుక్కోవడం అనేది ఎలాంటిది? నువ్వు అడుక్కోవడం అంటున్నావే, దేవుణ్ణి అడుక్కుంటున్నావే మనం అందరం. ఎప్పుడు అడుగు గురుగారు ఆ బూస్టి చెప్ప పారేయంటారా నాయన, ఎప్పుడు అడుక్కునే బుద్ధే మానుకోరు. దేవుడి దగ్గరికి వెళ్తే అడుక్కోవడమే పని. ఉదయంగా నాకు ఇది ఏమి ఇయ్యమంటున్నావు, ఎంతసేపు నా పశువుకం బాగా ఉండయి అంటే నీ మూడు బాగా బతకలేదు, ఎన్నేళ్ళు బతికించమంటావు చెప్పు? 3 ఏళ్ళ ఇంకా ఎక్కువనా? అసలు వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. సాకార పరబ్రహ్మ నువ్వే, ఆకారం పొందిన వాడి నువ్వే పరబ్రహ్మవి, నువ్వే ఆకారం. ఆకారంగా ఉంటే నీలాగే ఉంటాడు. అందుకే రామకృష్ణ పరమహంసని వివేకానందరు ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు? నీలాగే ఉంటాడు అంటారు. నాలాగా ఉంటాడు. వాళ్ళకి మనకి తేడా అంటే నువ్వు ఆ జీవుణ్ణి లేకుండా చేసుకుంటే నువ్వు కూడా రామకృష్ణ పరమహంసలో ఈశ్వరు. ఆయన ఈ సాధన చేసి అవి పోగొట్టుకున్నాడు. భయభక్తులు వాళ్ళు కూడా సర్వశేషం గత జన్మలో కొంత చేసి అది అనుభవించడం కోసం ఈ జన్మలో వచ్చి మిగిలింది పూర్తి. అందుకని వాళ్ళకి వెంకట జన్మలో ఉన్నటువంటి ఆ జ్ఞానమే ఈ జన్మలో అవుతుంది. అంటే జ్ఞానం అనేది పోదు. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తే అదెంత పోతుంది అంటే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. జ్ఞానం మాత్రం అట్లా పోవడానికి నీ వెంట వస్తుంది. మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తించి మనలాంటి వాళ్ళే, మా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. ఈ ఈశ్వరుడు వీళ్ళందరికీ ఏమిటంటే 3 దేహాలే ఉన్నాయి. కర్మ అనుభవించేటువంటి స్థూల శరీరం, మట్టితో తయారైనటువంటి ఈ శరీరం వాళ్ళకి. కానీ వాళ్ళకి ఇంకో శరీరం ఉంది. అంటే మనకు 5 కోశాలు ఉన్నాయి కదా, వాళ్ళకి 3 కోశాలు. వాళ్ళు కూడా ఇంద్రుడు కూడా మరి మనం పురాణాల్లో చదువుతున్నాం, కర్మను అనుభవించడం కోసం వాడు కూడా వచ్చాడు కదా. రాక్షసులు వాళ్ళని అందరినీ వాళ్ళ మీదకి దండెక్కొస్తే వాడు కూడా ఇంద్ర పదవి వదిలిపెట్టి ఖరారైపోవాల్సింది కదా. కర్మ రాకపోతే ఇంద్ర పదవి ఎందుకు వదిలిపెడతాడు? వాళ్ళు కూడా ఎక్కడో మరి ఉన్నారు కదా, దేవతలుగా ఎప్పుడు స్వర్గసుఖాలు అనుభవిస్తూ లేరు. వాళ్ళని కూడా వెళ్ళగొట్టేశారు. అంటే కర్మానుభవం వాళ్ళకు కూడా ఉంది. కర్మ సముపార్జన లేదు. మనకు కూడా ఈ శరీరం వదిలేస్తే అతివాహిక దేహం ఉంటుంది. మనకు కూడా తేజోదేహం ఉంది. ఇంకో లోకంలో వాళ్ళకి కేవలం తేజోరూపం.
ఈ విష్ణువు వాళ్ళందరూ అలాంటి వాడు. మనం విష్ణువు అనుకుంటున్నామే, అలాంటి వాడు తేజోడు. వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ అవతారాలు ఎత్తుతూ వస్తారు. తేజోరుడు ఇక్కడ దేహం ధరిస్తూ ఉంటారు. మళ్ళా దేహం ధరించింది ఇక్కడ ఉంది, నేను మాట్లాడుతూ వినం కదా, ధరిస్తూ ఉంటారు. కానీ పరమాత్మకు రూపమే లేదు. పరమాత్మ బాడీలో ఎంత పరమాత్మ ఉన్నాడో నీలో అంతే పరమాత్మ. ఏమిటంటే చిన్న బల్బు పెద్ద బల్బు 1000 వాట్స్ బల్బుని ఈ చిన్న బల్బు వెళ్ళి నువ్వు చాలా పవర్ఫుల్ అని అంటే ఎట్లా ఉంది? ఇక్కడ పవర్ఫుల్ ఎవరు? ఈ తీసేసి ఆ హోల్డర్ లో ఈ బల్బు పెడితే అది కూడా ఇంత వెలుగే ఇస్తుంది. అది ఎక్కువ వెలుగిచ్చిన అవుతుంది, అది ఇంత వెలిగిస్తోంది, అది తక్కువ వెలిగిస్తోంది అంటానికి లేదు. అట్లా నువ్వు చిన్న జీవుడు, అల్పజీవుడు, వాడు ఉత్తమ జీవుడు అంటున్నాడు. ఉత్తమ జీవత్వానికి అల్పజీవత్వానికి తేడా ఏమిటంటే నీ కర్మ తక్కువ తెచ్చుకొని అనుభవిస్తున్నావు, వాడు ఎక్కువ కర్మ తెచ్చుకొని అనుభవిస్తున్నావు. అంతకంటే ఏమీ తేడా లేదండి. వాడికి లోకపాలకుడుగా ఒక లోకమంతా పరిపాలిస్తున్నాడు. ఒక చిన్న ఉద్యోగి వాడు అంతవరకే పెడతాడు. వాడు రీజనల్ మేనేజర్, వాడి రీజనల్ కంతా వాడే మేనేజర్ కదా. అట్లా వీడు చిన్నవాడు, వాడు పెద్దవాడు, ఇద్దరు ఆభాస స్వరూపం. ఆ కంపెనీ దృష్టిలో చూస్తే, గవర్నమెంట్ దృష్టిలో చూస్తే, బ్యాంకు దృష్టిలో చూస్తే వీడు చిన్న ఉద్యోగి, వాడు పెద్ద ఉద్యోగి. వాడికి జీతాలు పెంచారు అంటే వాడికి వేలలో పెరిగితే వీడి రూపాయల్లో పెరిగింది, అంతే తేడా. కంపెనీ మొత్తం మునిగిపోతే వీడికి ఉద్యోగం పోతుంది, వాడికి ఉద్యోగం పోతుంది, అంతే కదమ్మా. పెద్ద ఉద్యోగి చిన్న ఉద్యోగి లాంటి వాడు. అయినా చిన్న ఉద్యోగి పెద్ద ఉద్యోగం నాకు ఇవ్వరా అని అడిగితే వాడు ఇవ్వగలడా? ఇవ్వరు. నాకు ప్రమోషన్ ఇయ్యని అడిగాడు కదా, వాడు ఇవ్వలేడు కదా, వాడికి ఎప్పుడు లేదు. వాడు వాడికి ఎప్పుడు ఉంటాడు. ఈ ప్రపంచం అంతే, మన కర్మానుసారం మనకు వస్తుంది. ఆభాస రూపం ప్రతిబింబం, ఎప్పుడూ ప్రతిబింబం. నేను 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 అని మాట్లాడుతున్నానంటే ఇది ఆభాస స్వరూపం అని గుర్తు చేస్తుంది. సంసార పరమార్థో అయం సంలగ్న స్వాత్మవస్తుని ఇది భ్రాంతి రవిద్యాస్య విద్య ఏషా నివర్తతే. అందుకే చెప్తున్నాడు ఈ సంసారము. ఏ సంసారము? జననాది జీవధర్మం. నువ్వు జీవుడు అన్నావు కదా, జీవుడు అనగానే నేను పుట్టాను అంటున్నాడు వాడు. జీవుడు ఎప్పుడు పుట్టాడు? నాకు హ్యాపీ బర్త్డే అండి. ఎప్పుడు పుట్టాడు? దేహంతో ఆత్మకి ఎప్పుడు తాదాత్మ్యం కలిగిందో అప్పుడు జీవుడు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఇప్పుడు వాడు నా హ్యాపీ బర్త్డే అంటున్నాడు. ఎవరు పుట్టినప్పుడు వాడు హ్యాపీ బర్త్డే అంటున్నాడు? ఈ దేహం పుట్టినప్పుడు. ఈ దేహం ఎప్పుడు పుట్టిందో అప్పుడు వాడు దీంతో తాదాత్మ్యం చెంది ఇది పుట్టింది తను పుట్టినట్టుగాను, ఇది చచ్చిపోతే తను చచ్చిపోతే. ఎవరికన్నా ఇమ్మీడియట్ గా నీకు క్యాన్సర్ వచ్చింది అని డాక్టర్ చెప్పాడు అనుకో, వాడు దిగులు పడి చూస్తున్నాడు. క్యాన్సర్ వచ్చిన శరీరం ఏం మాట్లాడటం లేదు. నాకు వచ్చింది, చాలా బాధగా. మా గురుదేవులు మాకు ఏం చెప్పేవారంటే, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్ళైన వాడు, ఆ పెళ్లి కూతురు గారికి తలనొప్పి వచ్చింది. గురుదేవులు చెప్పేవారు మా పాట. ఆవిడికి తలనొప్పి వచ్చింది, కొత్తగా కాపడానికి వచ్చిన ఆవిడ. ఈవిడికి తలనొప్పి బాగా ఎక్కువ కాదు. ఆ మొగుడొచ్చి పలకరించి, అయ్యో నీకు నొప్పి వచ్చిందా? వాడు ఆఫీస్కి వెళ్ళిపోయినట్టు మా గురుదేవులు మాకు ఇలాంటి భలే చెప్పేవాళ్ళండి, మాకు అర్థం అవ్వాలని. మహానుభావుడు అమ్మా, నిజంగా ఎట్లా చెప్పి మా బుర్రలోకి ఆయన ఏమి ఎక్కించారో తెలియదు. కానీ అసలు మామూలు వాళ్ళకి అది ఆ శక్తి అర్థం కాదు. ఎలా ఎక్కించారంటే చాలా చెప్పారమ్మా. అందుకే నేను కర్నూలు నుంచి పరిగెత్తుకుని వచ్చేదాన్ని. ఆయన కూడా అంత ప్రేమగా రిసీవ్ చేసుకునేవారు. అమ్మాయి కర్నూలు నుంచి వచ్చిందని ఇట్లాంటి చోటు కూర్చోబెట్టేవాళ్ళు. వీళ్ళందరూ దానికి ఇక్కడ కూర్చోబెట్టేవాళ్ళు. అది దానికి ఏమిటా బాధ అంటే, ఆ జీవుడు అనే వాడిని చెప్పమంటానికి చెబుతున్నాడు. తలనొప్పి వచ్చిన శరీరం పడుకుంది కదా, దానికి ఏదో మందు వేస్తే తగ్గదుంది. మందు వేయకపోతే ఇంకా కాసేపు ఎక్కువసేపు ఉంటుంది. మొత్తానికి వచ్చింది కదా తలనొప్పి. వచ్చిన తలనొప్పి తగ్గకుండా ఉండదు కదా. వీడెవడో ఆఫీసుకు పోయినాడు, ఈ మొగుడు అన్నవాడు. వీడు ఆఫీసుకు పోయాడు. వాడు సాయంత్రం వచ్చాక ఈవిడ తలనొప్పి తగ్గింది. ఈవిడ బాధ ఏమిటంటే, నాకు తలనొప్పి వస్తే పట్టించుకోకుండా వెళ్ళాం. వాడు పట్టించుకుని నొప్పి తీసేయగలడా? ఒక మాట కాదు. జీవుడు అలా సతాయిస్తాడు. వాడు జీవుడు దేహంతో తాదాత్మ్యం చెందివాడు.
వాగుడంతా వాగుతూ ఉంటాడు వాడికి ఏమన్నా అర్థం ఉందా అసలు? నిజంగా ఆలోచిస్తే అమ్మా తలనొప్పి వచ్చింది శరీరానికి, దీనికి బాధ ఉంది, దీనికి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. వాడు కూర్చుని కూడా చేయగలిగింది ఏమీ లేదు కదా, వాడేం నొప్పి తీసేయలేడు. 20 ఏళ్ళు అయ్యాకో 10 ఏళ్ళు అయ్యాకో మరి అది అంటుందని చెప్పలే గురువు గారు, అందుకే కొత్తగా పెళ్ళైన వాడు అని చెప్పారు. అది ఏమిటంటే ఆ జీవుడికి వీడు నావాడు, నేను వీడిని పోనీయకుండా పట్టు కూర్చోబెట్టగలిగాను అన్న అహం వాడికి దొరుకుతుంది. ఆ అహం అంటే నేను ఉన్న భావం, ఆ జీవుడికి జీవత్వం అనే భావం. ఏమి రోగం వస్తే ప్రపంచంలో అంత ఉసురుడు లేరా, తలనొప్పి వచ్చిన వాళ్ళు లేరా? వాడు పలకరిస్తే తిరిగి రోగం తగ్గుతుంది. ఎంత పిచ్చి కదా. గురుదేవులు జీవుని గురించి అర్థం చేయడం కోసమని ఆ జీవుడు అలా మాట్లాడతాడు. మనకు అటువంటి ఆ జీవుడు అలా మాట్లాడాలి అనిపించిన ఒరే జీవుడా నువ్వు అప్పుడే చేసావా, నువ్వు మాట్లాడుతున్నావా అని అర్థం చేసుకున్నావు. నీకు వాడు పలకడు. ఎప్పుడైనా చెప్తాడు నీకు ఈ కాలు నొప్పి అని, కాలు నొప్పి నీగా నాకా అని అడుగుతాడు. నీకు నొప్పి లేదు ఎందుకంటే నీకు శరీరం లేదు, శరీరానికి నొప్పున్న శరీరం నాకేం చెప్పదు, అది చెప్పదు కదా. ఆ బాధపడుతున్న వాడు కూడా జీవుడే అమ్మా. నేను బ్రహ్మాస్మి మీరు పడుకోండి, మీ శరీరం అసలు బాధతో మీకు తెలియదు. మీరు బ్రహ్మాస్మి సమాధిలోకి వెళ్ళండి, మీ శరీరం అట్లా పడు, దానికి రోగం ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, లేదని నేను చెప్తాను. మీకేం ఉండదు, మీకు బాధ ఉండదు. ఇప్పుడు దేహానికి కలిగిన బాధ నాకొచ్చింది అన్నదే మీకు బాధ. మనిషికి బాధ ఎక్కడ ఉంటుందంటే నాకొచ్చింది అన్నది నిన్ను బాధిస్తోంది. దేహానికి రోగం వచ్చింది, ఎంత చుట్టాలు వచ్చారండి, ఇప్పుడు ఎన్ని గంటలు కూర్చుంటారు? 2 గంటలు కూర్చుంటారు, 4 గంటలు కూర్చుంటారు, తర్వాత అయినా మీరు కోరు. ఈ వచ్చిన రోగం వచ్చింది అని అంటున్నాం కదా మనం కూడా. వచ్చిన రోగం ఎన్నాళ్ళు ఉంటుందండి? మంద వేస్తే గంటకు పోతుంది, అదే అంటే నిన్ను దేహంతో కనెక్షన్ తీసేసుకోండి. దేహానికి రోగం ఉండలేదు, మీరు కనెక్షన్ తీసేసుకోండి, అది నీకు వచ్చిందని అది బాగుంటుంది. ఎంత ఉండదంటే మీకు ఆపరేషన్ చేస్తానంటే అనస్థీసియా ఇస్తే మీ శరీరం కోసినా మీకు ఎట్లా పనిచేయదు, మీ శరీరం రోగం వచ్చి పడుకుంటుంది. మీ దాని మీరు కూడా నేను ఎన్నిసార్లు 4 రోజులు సుబ్రహ్మణ్యం ఇంట్లో జ్వరం వచ్చి పడుకున్నాను. ఎంత అమ్మ డాక్టర్ దగ్గరికి పోండి, డాక్టర్ దగ్గరికి పోండి, మందులు చూడండి, ఏమిటో అమ్మకు బాగాలేదు, ఏమిటి బాగాలేదు, సంతానాలు పడుతుంది, రోగం వచ్చింది పడుకొని దాన్ని తిరిగి పని చేయమంటాం కష్టం, కానీ దాన్ని పడుకోవద్దని చేయాలి. నాకు వచ్చిందని వదిలేసేయాలి. మీరు చూడండి, ప్రాక్టికల్ గా మీరు ఆలోచించి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ జీవ ధర్మం సంసారం, ఎందుకంటే పుస్తకం ఊరికే చదువుకోవడం మనం అవన్నీ పాఠం చెప్పి వదిలేయడం కాదమ్మా. ఇదంతా ప్రాక్టికల్ గా నువ్వు అనుభవించాలి, అమల్లో పెట్టాలి. వచ్చిందో అంటే ఏమిటి వచ్చింది వస్తుంది. ఉద్యోగం అంటారు కొంతమంది, గురువుగారు చాలా ముసలిగా అయిపోయినాను వచ్చేవాడు. నేనేమిటి అప్పుడు 30 ఏళ్ళేగా, ఎందుకు మీరు ముసలిగా అయిపోయినాను వస్తాను. అమ్మా లంగావోణి గౌన్ నుంచి లంగావోణి వేసుకున్నప్పుడు నేను లంగావోణి వేసుకున్నాను అని అనుకున్నావా అని అడిగేవాడు. అంటే ఆ వయసు నుంచి ఈ వయసుకు వస్తే నీకేం బాధ కాలేదా, ఈ వయసు నుంచి ఈ వయసుకు వస్తే బాధ కాలేదా? అంటే నేను నా శరీరం ముసలైపోయింది, నా అందం అంతా పాడైపోయింది. ఏమిటి అందం? కట్టెల్లో పెట్టి కారబెట్టేదానికి అందం ఏమిటి? ఇంత నగలు అలంకరించుకునే రాజులు వచ్చేవాళ్ళు గురువుగారి దగ్గర, బాగా ఎన్ని నగలు వేసుకునేవాళ్ళు, చాలా ఉన్నవాళ్ళు. తూర్పుగోదావరి జిల్లా రాజులు అవన్నీ వేసుకుని వచ్చి వాళ్ళు కుర్చీలో కూర్చునేవాళ్ళు. గురువుగారు ఏమనేవాళ్ళు, పాఠం విని వేదాంతానికి ఎందుకమ్మా అలంకారము, ఏదో ఉతికిన బట్ట కట్టుకో, నీకు షోకులు అక్కర్లే, నీ గొప్పతనం ఇక్కడ చూపించుకోవడం. ఎవరికి ఇక్కడ అసలు ఉన్నవాడికి లేదు పోతుంటే, దేహమే లేదంటుంటే దీనికి ఇంకా ఉరికి లేకుండా బట్ట కట్టుకో. గురువు గారు అలాగే చెప్పేవాళ్ళు, వాళ్ళే తీసేస్తారు. శవానికి పెట్టిన అలంకారం, శవానికి బొట్టు పెట్టు, శవానికి బొట్టు పెడతారా, పసుపు పూస్తారా, శవానికి పూలు పెడతారా, శవానికి మంచి పట్టు చీర కట్టేస్తారా? నేను కట్టుకున్నాను జీవుడి గురించి అమ్మాయి.
జీవుడి గురించి బాగా క్షుణ్ణంగా విచారించుకోండి, దేహభ్రాంతి పోతుంది. విచారణ చేసుకోవాలి. విచారణ చేసుకుంటే ఆత్మ తెలుసుకుంటే కాదమ్మా, దేహాన్ని విచారణ చేసుకుంటేనే మనిషి నిలబడతాడు. తెలుసుకోవడం నిమిషంలో తెలుస్తుంది, అదేముంది. ఈ విచారణ అసలు బాధలు తెలియదు. ఎందుకంటే సచ్చిన శవాన్ని దగ్గర పెట్టుకుని భర్త చచ్చిపోతే భార్య ఏడవదు, ఏముందమ్మా ఇక్కడ పోయింది, దేహం పోయింది, ఏమీ పోలేదు, వాడి కర్మ అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు, నా కర్మ అయిపోతే నేను వెళ్ళిపోతాను, ఇంకా ఏడవడం ఎవరికో నాగమంటారు అడిగిన వాళ్ళని నేను ఎంతమంది చూపిస్తాను. మన పాఠానికి వచ్చే వాళ్ళు అంటారు, అంతకంటే భర్త కంటే దగ్గర సంబంధం ఇంకా ఎవరు లేడు కదా, మరి వాడు చచ్చిపోతేనే వాడు బాధ కదా. పోయేదని తెలిస్తే విచారణ చేస్తే నిలబడితే ఏ కష్టము మన ఏం చెయ్యదు. కష్టాలు వస్తాయి, కష్టం రాలేదు అంటే ఎట్లా కష్టాలు వస్తాయి. కష్టం ఉండదు, కోరుకున్న కష్టం పోతుంది. కష్టం వచ్చింది అంటే ప్రారంభంలో నువ్వు తెచ్చుకున్నావు. ఈ ఇంట్లో ఈ కిటికీ పెట్టాలి, ఈ వాకిలి పెట్టాలి, ఇక్కడ డోర్ పెట్టాలి, ఇక్కడ ఇంకో బాత్రూమ్ కట్టాలి అని నువ్వు అన్ని ప్లాన్ ఇచ్చి ఆ ఇంజనీర్ కట్టి పెడితే ఇక్కడ ఎందుకు వాకిలి పెట్టావు అని అడిగితే ఎలాగా? నీకు నిజంగా అంటే తెచ్చుకున్న టైమే ఉంది. అది అయిపోతే అది ఎప్పుడైపోతుందో, రేపే అయిపోతుందేమో, అందుకని తొందరగా జ్ఞానం సంపాదించుకో, ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి వస్తుంది. అది భయం, అంతకంటే ఏమీ లేదు. ఈ సంసారము జననాది జీవధర్మము. జీవుడు దేహంతో తాదాత్మ్యం పెట్టుకున్న రోజు పుట్టాను అంటున్నాడు. మీరు ఎలా పుట్టాడో గురుదేవులు చెప్తారు. అప్పటి వరకు నీకు ప్రారంభ కర్మ లేదు. తల్లి గర్భంలో ఒక స్థూలం తయారైపోయింది, మనకందరికి ఒక స్థూలం తయారైంది. ఒక కారణదేహం ముందే పడింది, బీజం పడింది కదా, ముందే పడింది కదా, అదే కదా ఈ స్థూలాలు తయారు చేస్తుంది. ఈ స్థూలానికి ఆ కారణానికి మధ్యలో సూక్ష్మ శరీరం ఇంకా లేదు మనకు అప్పటికి. అది పాపపుణ్యాలు ఎక్కడ పాపపుణ్యాలు అనుభవించడానికి ఆ లోకాలకు వెళ్ళి అది వచ్చి ఇక్కడ చేరింది. 6వ నెలలో జీవుడు ప్రవేశించాడు అంటారు చూడండి. అప్పటి నుంచి ఇంకా నువ్వు నోములకు పనికిరావు, నువ్వు పూజకు పనికిరావు, ఏదో మన వాళ్ళందరూ చూస్తారు వద్దంట. జీవుడు ప్రవేశించాడు అనడానికి గుర్తు ఏమిటంటే అప్పటి నుంచి అంటే ఇంకో ప్రాణి ఉన్నాడు కదా, వాడు ఇంకోడు వచ్చేసాడు ఆల్రెడీ. అంతవరకు శరీరమే మనకు తయారైంది. వాడు ఎలా వచ్చాడంటే అద్దం తయారైపోయింది. అద్దం ముందే నీ దగ్గర ఉంది, అద్దం వెనక పాతరసం అంటించేసి, అంటించగానే బొమ్మ మొత్తం ఎంతసేపు పడుతుంది. అద్దం మీ ముందర పెడితే మీ బొమ్మ ఈ అద్దంలో పడడానికి ఎంతసేపు టైం తీసుకుంటుంది. అట్లాంటి 2 అద్దాలు నీలోకి వచ్చేసాయి. ఆ 2 అద్దాలు ఒకటి శుద్ధమాయ, ఒకటి మలినమాయ. అంటే ఒక అద్దం మీద నీ సంచిత కర్మ అంతా అంటుకునింది, ఒక అద్దం మీద నీ ప్రారంభ కర్మ మాత్రమే అంటుకుంది. సూక్ష్మదేహంలోనే 2 ఉన్నాయి. సూక్ష్మదేహం 2 భాగాలుగా విభజించబడింది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము కలిసి 4 కలిసి సూక్ష్మదేహం శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో 2 కలిసి ఒక్కొక్కటి. అంటే మనస్సు, అహంకారము, బుద్ధి, చిత్తము కలిసి 2 అద్దాలు తయారైనవి. అద్దంలాగా ఊహించుకోండి. ఎందుకంటే విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం అన్నాడు శంకరుడు కూడా. దర్పణ దృశ్యంలాగానే 2 అద్దాలు ఉన్నాయి. ఒక అద్దం వెనక నీ సంచిత కర్మ అంతా ఉంది, ఒక అద్దం వెనక నీ ప్రారంభ కర్మ మాత్రమే ఉంది. మనస్సు, అహంకారం అనే అద్దం వెనక ప్రారంభ కర్మ ఉంది. ప్రారంభ కర్మని ఆ పాదరసంతో పోల్చుకుంటే అద్దం వెనక ఎర్రటి అంటిస్తాడు చూడు, అది అంటించగానే అద్దంలో బొమ్మ కనపడడం మొదలుపెట్టింది. ఆ బొమ్మ పడటమే నీ జీవుడు పడ్డాడని అర్థం. ఈ కర్మ రోజు మనం అనుభవిస్తుంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. గీతలు గీచామనుకోండి, అద్దం వెనక పాదరసం కాస్త గీచి పారేయడం ఓకే. మొత్తం పాదరసం అయిపోయేటప్పటికీ బొమ్మ వాడే జీవుడు పోయినాడు. కర్మ అయిపోతే జీవుడు పోతాడు. జీవుడు కోరుకుంటూ ఉంటాడు ఉన్నన్నాళ్ళు, ఈశ్వరుడు వింటూ ఉంటాడు. వాళ్ళు కూడా అర్థం పడింది కదా, వెనక అంత కర్మ సంస్కరణలో ఉందా లేదా అని చూస్తూ ఉంటాడు. ఉంటే నీకు వచ్చే జన్మకు కావాల్సిన కర్మ ఉంది లేదా, నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను. లేదనుకో, ఇప్పుడు కర్మ చెయ్యరా, కొత్త కర్మ చెయ్యి, నువ్వు అడిగే కోరికలకు తీరాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలి అని వాడు చెప్తూ ఉంటాడు. వాడు ప్రేరణ చేస్తుంటాడు, వీడు కర్మ చేస్తుంటాడు.
ఎప్పుడైనా మనం కర్మను అనుభవించలేక బాధ అనిపించినప్పుడు మనకి ఏదైనా కష్టం అనిపిస్తుంది. ఓ కష్టం ఉంది, కర్మ కాస్త అనుభవిస్తే అది పాదరసం అంతా గీచుకుంటుంది, అయిపోతుంది కదా. ఈ కష్టం అనుభవించామనుకో అయిపోతుంది కదా. దాచుకున్నామనుకో రేపు జన్మలో మళ్ళీ అనుభవించాలి కదా. అందుకని అనుభవించేద్దాం, అయిపోయింది. ఆనందంతో అనుభవించాలి. నువ్వు తెచ్చుకున్న కర్మే, నీకు కొత్తగా పడిపడడం లేదు. ఆ కర్మ అనుభవించడానికి ఏడుస్తానే తెచ్చుకునేటప్పుడు లేదు అనేవాళ్ళు. కాలేజీకి వెళ్ళేటప్పుడు నువ్వు బాక్స్లో మంచిది పెట్టుకో, తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు తినేప్పుడు సర్దివాసన వచ్చింది అంటే నిన్న సర్దిలు పెట్టుకొచ్చుకున్నావు, డబ్బాలో పెట్టుకునేటప్పుడు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఉంది. తెచ్చుకున్న కర్మ అనుభవించే తీరాలి. మనం ఈ కర్మే తెచ్చుకున్న దాని గురించి మళ్ళీ వెనక్కి పోలేము, అయిపోయింది. అనుభవించేసి అయిపోతుంది. ఇట్లాంటి మొగుడు దొరికాడో, ఇట్లాంటి పిల్లలు పుట్టారో, ఎందుకు వస్తారో వీళ్ళు పుట్టారు. అందుకే తెలుసుకోవడం కాదు, 10 మందికి చెప్పండి. దొరికిన వాళ్ళందరికీ నూరిపోయారు. వాళ్ళు వినకపోతే వాళ్ళ కర్మ చెప్పండి. నాకైతే కొన్నాడు గురిపెట్టి చూడవాళ్ళు ఎవరు వింటలేదు. దొరికారు కానీ ఆచరణలో పెట్టుకోరు. సుబ్బలక్ష్మ వేదాంతానికి వెళ్తున్నారు కదా, వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు అంటే నేనేం చెబుతాను, చెప్పేది చెబుతా కానీ అమ్మా ఆచరణ పెట్టుకోవాల్సింది వాళ్ళే కదా. మరి ఏం చేద్దాం, ఎవరి వాళ్ళు సాధన చేసుకోమనే చెబుతాను. ఆయన వాళ్ళు చేసుకోకపోతే ఆ ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు ఇంకోటి ఏం చేయమని లేదు కదా. అది మళ్ళీ ఉపవాసాలు అది నువ్వు చేయడం లేదు, గంటలు జపం చేయమని లేదు, తపస్సు చేయమని లేదు, అసలు కష్టమే లేదు. ఏం చేస్తూ ఉన్నా ఈ ఆలోచన చేసుకోండి. శరీరం అలిసిపోతుంది. అవన్నీ చేసేటప్పటికీ శరీరం అలిసిపోతుంది, ఇంకేం చేయలేదు. ఏమ్మా కాబట్టి జననాది జీవధర్మం. ఆత్మ ఎప్పుడూ పుట్టలేదు. శరీరం పుట్టింది తల్లిదండ్రుల కడుపులో నుంచి పుట్టిందని మనకు తెలుసు. తల్లిదండ్రుల కడుపులో నుంచి పుట్టిన శరీరాన్ని వాళ్ళకే ఇచ్చిపోతున్నామని కూడా మనకు తెలుసు. ఇది పై తొడుగు, ఇది పైన వచ్చింది. ఎందుకంటే దీనికే కదా అమ్మ నాన్న పోలికలు, అమ్మ నాన్న బుద్ధులు, అమ్మ నాన్న గుణాలు అన్నీ ఉన్న దీనికే కదా. పిల్లవాడు నా కొడుకే కానీ వాడు లోపల ఉన్నవాడు నేను కాదు కదా, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు కదా అని మనమే అంటున్నాం కదా. పై శరీరం మాత్రమే నీ దగ్గర నీకు. ఆ శరీరాన్ని పోషించడానికే నువ్వు బాగా తిండి పెట్టావు. పొద్దున హార్లిక్స్ తాగిస్తేవి, మధ్యాహ్నం స్నాక్ పెడితేవి, అన్నం పెడితేవి, టిఫిన్ పెడితేవి. దాన్ని పెరగడానికి నువ్వు రకరకాలు పెట్టావు. మనస్సు పెరగడానికి ఏం పెట్టాలి, వాళ్ళని పెట్ట కూడా పెట్టాడు. వాళ్ళు పెడితే ఎంత, పెట్టబోతే ఎంత. ఏ లోకానికైనా వెళ్ళేవాడికి తద్దినం కావాలి, మనకెందుకు తద్దినం, మనం మళ్ళీ వస్తామంటే కదా. హాయిగా ఆత్మ వేసుకోండి, ఎవరు తద్దినం పెట్టక్కర్లే. మా రావుడు అడుగుతాడమ్మా నాకు 2 కూతుళ్ళే కదా, నాకెవరు తద్దినం పెడతారు. రాముడికి రాలేదు, ఆశలు ఎందుకమ్మా, తగ్గిన ఎందుకునే అనవసరం. హాయిగా ఆత్మ తెలుసుకో. మళ్ళీ వస్తానంటే మీరు అన్నం పెట్టాడా లేదా అని మనకు అలా ఏమీ అక్కర్లేదు. జననాది జీవధర్మము ఆత్మ ఎందు చేరిక కలది అనుకుంటే పొరపాటు. జీవుడికి ఆత్మతో అస్సలు సంబంధం లేదు, జీవుడికి దేహంతో కూడా సంబంధం లేదు. అది నీకు క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. దీనిని అవిద్య అంటున్నారు. ఏమంటున్నావు అంటే జీవుడు బ్రహ్మమే అంటున్నాడు. ఆ పరమాత్మకి ఈ జీవుడితో సంబంధం ఉంది. జీవుడు ఏమో నీతో తెల్లవారు లేచి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు, పరమాత్మ ఎప్పుడైనా మాట్లాడతాడా? వాడికి నోరుందా? జీవుడు మాట్లాడకుండా ఉంటున్నాడా? ప్రతి క్షణము నిన్ను విమర్శించడము, నీకేదో చెప్పడము, వాళ్ళు ఇలా చేశారంటాము. ఎంతసేపు నీకేం చూస్తానంటే వాళ్ళందరి మీద నీకు సాడి చేస్తున్నాడు. నువ్వేమో నమ్ముతున్నావు. దాన్నే అవిద్య అన్నారు. జీవుడికి దేహంతో సంబంధం పెట్టావే అది అవిద్య. వాడికి అసలు సంబంధం లేదు. పెళ్లి కొడుకు వేరు, పెళ్లి కూతురు వేరు. వాడికి వీళ్ళకి అసలు సంబంధం లేదు. ఈ మధ్య వాడికి వీడి చుట్టం కాదు, వాడి చుట్టం కాదు. వీడి పబ్బం గడుపుకోవడానికి వీడు వచ్చారు. వాడికి తెలుసు అది అవిద్య.
ఎవడైతే నీలో చేరి నిత్య నిరంతరం నీకు ఈ కష్టం వచ్చింది, నీకు ఇది లేకపోయింది, నీకు వీడి కొడుకు, నీకు వీడి కూతురు, నీకు వీడి ఇంకెవరో సంసారం, నీకు వీడి సంబంధం, నీళ్లు పోయింది, నీ వాటిలు పోయింది, వీడి శార్థం పోయింది, నిన్ను చెప్పడానికి వాడు వచ్చినప్పుడల్లా వాడు నీలోనే ఉన్నాడు, వాడు మా ఇంట్లోంచి రావట్లేదు. ఇంకా వాడు ఏం చెప్తాడో తెలిసినా, రాత్రి నీకు ఇలా కలొచ్చి నీకు ఏదో అపకారం జరుగుతుంది, కలుస్తే వాడే కల మనస్సేమో వెళ్ళింది చిత్తసాగరంలో ఉన్న వస్తువులన్నీ తెచ్చుకుని దాని కాసేపు ఆడుకుని అది లోపలికి వెళుతుంది కదా. అది బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే అదేమిటో ఆడుకుంటుంది. వీడి సంకల్పం చేసి 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 వీడి సంకల్పం వల్ల అది అలాగే జరుగుతుంది. నీకు ఏదైనా జరుగుతుంది అంటే నువ్వు సంకల్పం చేస్తున్నావు. నువ్వే ఏం సంకల్పం చేశావంటే నువ్వు అనుకున్నది జీవుడే. మనసు సంకల్పం చేస్తే జీవుడు కదా దాన్ని గుణపరుస్తున్నాడు. మనసు జడం కదా, దానికి ఏం తెలుసమ్మా? ఏ వస్తువు చూస్తే అది చూసి వెళ్ళి లోపల పెట్టాలంటే తెలుస్తాను. ఏం ఉంటుంది అది వీడు సంకల్పం చేసి చేసి ఏదో జీవుడు సంకల్పం చేసి నీకేదో అపకారం అవుతుంది, నీకు ఇంకేదో అవుతుంది అని 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 మరి వాడు బ్రహ్మస్వరూపమే కదా, అందుకని అపకారం అయ్యే అవుతుంది. మళ్ళీ వాడు అంటాడు నాకు ముందే తెలిసి అవుతుంది. ఇప్పుడు తంతు తమాషాగా ఉంటుంది. ఎవరినాడు అడిగితే అమ్మ మీకు ఒక్కళ్ళు అనుకుంటున్నారు, నాకు ఒక్కళ్ళు. వీడి తంతు చాలా ఉంది. దైవాసర సంపద విభాగ యోగం చదువుకుంటే మీకు ఇదంతా అర్థం అవుతుందమ్మా. ఈ దైవీ సంపద, ఆసురీ సంపద అంటే జీవుడు ఒకసారి తమో గుణంతో చేరతాడు, వాడికి రాక్షసత్వం అంతా వస్తుంది. ఒక్కసారి సత్వంలో చేరతాడు, దైవీ గుణం వస్తుంది. మరి రెండు ఇటు వాడే మాట్లాడతాడు, అటు వాడేవాడు. మోన్ యాక్షన్ అంటారు చూడండి, ఏకపాత్ర అభినయం. ఇటువైపు వాడేవాడు మాట్లాడతాడు, అటువైపు వాడేవాడు. వాడు మాటలు సాక్షిగా చూస్తూ మొన్న ఎప్పుడో ఎవరో వాళ్ళు వచ్చి అలాగే ఉపన్యాసాలు ఇస్తుంటే వెలుగుతులు మన వాళ్ళంతా వెళ్ళారు. వాడు ఆయన ఏదో పాఠం పంచకోసం విచారణ ఏదో చదువుతుంటే అపంచకృతి పంచమహాభూతాలు పంచభూతాలు ఈ పాఠం మాకి పాఠం అంటే మీకు సాక్షిభావం, జీవత్వం ఇవన్నీ మీకు ఎలా తెలుస్తారు? అమ్మో మేము ఎన్నేళ్ళలో సాధన చేస్తే గానీ మాకు తెలియలేదు, వాళ్ళ గురువు గారికి ఇంకా తెలియలేదు. మరి మీకందరికీ చిన్న చిన్న వాళ్ళు ఇవన్నీ చెబుతున్నారంటే మాది చాలా అవిద్య అజ్ఞానము అంటే అది ఎప్పుడూ ఉందని అనుకోకండి. దేశంతో తాదాత్మ్యం పొందినటువంటి జీవత్వమే మీకు అవిద్య. జీవత్వం పోతే నువ్వు ఎప్పుడూ బ్రహ్మస్వరూపుడే. గురువు చాలా గొప్పవాడని, నువ్వు చాలా తక్కువ వాడిని అస్సలు భావించవాడు. ఆయనకి ఎలా దేహం ఉందో మీకు అలాగే దేహం ఉంది. ఆయన ఎలా ఆత్మస్వరూపమో నువ్వు కూడా అలాంటి ఆత్మస్వరూపమే. మధ్యలో ఈ జీవుడు అనేవాడు ఎవడైతే దేహ తాదాత్మ్యం పెంచుకున్నాడో వాడిని ఆయన వదలుచుకున్నాడని వదలు. అది తేడా. ఆయన వదలుచుకునే ఆరోహణే నీకు తత్వం అని చెప్పాడు. ఆయన ఎక్కడో దేవుడు ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావే, ఎక్కడో ఉన్నాడని. ఆ తత్వ అనేటువంటి పదార్థం ఎవరు అంటే నువ్వే. ఆ తత్వము తేడా లేదు, వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటి అని చెబుతున్నాడు ఆయన. ఆ రోజు చెప్పాడు నీకు అహం అనేటువంటి ఈ జీవత్వం దేహంతో తాదాత్మ్యం పొందినటువంటి ఈ జీవుడు ఎవడైతే అహం అహం అంటున్నాడో ఆ అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు. ఆ అహం బ్రహ్మేను, ఆ అహం దేహం కాదు. నువ్వు అహం దేహాస్మి స్థితి నుంచి అహం జీవాస్మి స్థితి నుంచి అహం బ్రహ్మాస్మి తెలిపాడు. ఆయన ఆ రెండే వదలుచుకున్నాడు, నువ్వు ఆ రెండు వదలుచుకున్నావు. ఆ రెండు వదలుచుకున్న వాడికి అందరూ నమస్కారం పెడుతున్నారు. బ్రహ్మాచార్య కంఠస్వామి వారు వాళ్ళందరికీ అందరూ దండం ఎందుకు పెడుతున్నారు? అవి వదిలేశారు, అవి రెండు వదిలేశారు. ఆ రెండు పట్టుకున్నవాడు ఆయన దండం పెడుతున్నాడు, ఆ రెండు ఉన్నవాడు దండం పెడుతున్నాడు, రెండు వదిలినవాడు పెట్టి చూస్తున్నాడు. వాడిది దేహమే, వీడిది దేహమే. మా గురుదేవుడు మాకు అదే చెప్పారు. వారు ఏం చెప్పారో ఇదంతా వారిది, నా సొంతం ఏమీ లేదు. వారి ఆజ్ఞ చెప్పమన్నారు. అమ్మ నువ్వు తెలిసింది నలుగురికి చెప్పుకో, నలుగురితో చెప్పుకున్నాడు. ఎవరెవరు వచ్చి అడుగుతున్నా గురుదేవా మీరు నేను చెబుతానో చెప్పను అని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఈ లెవెల్ పాఠం చెబుతానో చెప్పను అని వీరు వీళ్ళని పంపించారు. ఏ లెవెల్లో వాళ్ళు అడుగుతున్నారో ఆ పాఠం నేను చెప్పగలను లేదో అని వారు నన్ను రోజు టెస్ట్ చేస్తున్నారు.
అంతే అనుకోండి, ఇంకా అంతే అనుకోండి. ఎవరికైనా చెప్పండి, వినకపోతే విన వాళ్ళ కర్మ, వినబడి చెప్పండి. అడిగిన వాడికి చెప్తుంది, అడగకపోతే మళ్ళీ వాళ్ళు చెప్పుకోగలుగుతుంటారు. నేను రాజేశ్వరి గారు చెప్పుకునేవాళ్ళం రోజు. మేమిద్దరు అది ఎంత అర్థమైందో నాకు చెప్పుకుంటుందో తెలియదు, కానీ మేము ఇద్దరమే చెప్పుకునేవాళ్ళం. నాన్న వద్దు నా పాట. జీవత్వం దీన్ని అవిద్య అంటున్నారు కదా, అది జ్ఞానము చేత నేను నివర్తించను. నువ్వే నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని చెప్తోంది. నా కర్మణ, నువ్వు ఎన్ని కర్మలు చేసినా, నువ్వెంత మందికి మానవ సేవ చేసినా, నా ప్రజయ, నేను గుంపెడు సంతానాన్ని కన్నానండి, లాభం లేదు. 10 మందిని కన్నా తల్లి అని ఏమన్నా గౌరవిస్తారేమో, పెళ్లిలో పేరెంట్లో పెద్ద ముత్తైదమ్మ 10 మంది పిల్లలకు పెళ్లిళ్ళు వేసింది రమ్మని, అంతేకాని మోక్షం ద్వారా ఏమీ తెలుసుకోదు. ధనేనా, నాకు కోట్ల కొంత ఆస్తి ఉందండి, నేను మిలియన్ బిలియన్ ఉందండి, లాభం లేదు. త్యాగేన ఏకే అమృతత్వ మానసు, త్యాగేన దేహం నేను అన్న భావం త్యాగం చేయి, అది ఏకే, అదొక్కటే అమృతత్వం. చావులేని స్థితిని అదే చెప్తుంది. దేహం నేను అనుకునేవాడు చస్తాడు, దేహం నేను కాదనుకునేవాడికి చావు లేదు. మరి వాడు చావడం అండి, వాడు పర్మనెంట్ గా ఉంటాడా? దేహం చచ్చిపోతే వాడు చావలేదు, వదిలేసుకుంటాడు. వాడు బతుకుండి కూడా వాడు మనకే అర్థమైపోతుంది. దేహంతో దేహ తాదాత్మ్యం వదిలేస్తే వాడు ఆత్మ తానే కదా. కొత్తగా ఆత్మను ఎక్కడ పట్టుకోవడం? ఆత్మను అసలు తెచ్చుకోలేదు ఆయన. నీకు ఆటంకంగా ఉన్నది ఏదైతే ఇప్పుడు అదే దేహ తాదాత్మ్యం వదిలే, జీవ తాదాత్మ్యం వదిలే, నువ్వు బ్రహ్మగా మిగిలిపో, అంతే, ఇంకేం లేదు. అసలు చాలా తేలిక, కృష్ణుడు చెప్పిన మాట చాలా తేలిక. అయితే ఆచరణలో నువ్వు పెట్టుకోవాలి. ఇవాళ కాబట్టి 4 రోజులు నడవడం మొదలు పెడదామమ్మా. ఎప్పుడూ ఒకప్పుడు ఢిల్లీ చేరమా మనం? సంవత్సరాలకన్నా చేరమా, 2 ఏళ్ళకి చేరమా, 10 ఏళ్ళకి చేరమా? అయితే చేరకుండా నడవకుండా ఇక్కడే కూర్చుని చాలా మంది మొన్నే చెక్కు తీసుకుంటారు, మళ్ళీ ఇప్పుడే అడుగుతారు, అమ్మ నాకు ఇంకా సమాధి రాలేదు ఏంటని. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నేను జీవుని అని అనుకున్నావు, నీకు బ్రహ్మమే అని చెప్పి ఎన్నాళ్ళు అయింది అంటే ఇప్పుడు తొందరగా నా బ్రహ్మ అంటారు. అది స్థితి కాదమ్మా. నా స్థితి ఏమిటి చెప్పండి? ఏం చూడమంటావు? వాడి స్థితి వాడికే తెలియాలి. అర్థం చేసుకుంటే నిజంగా అయితే అర్థమైతే వాడికే తెలుసు. అవిద్య పోగొట్టుకోమంటాడు. ఇప్పుడు వెంటనే అడుగుతున్నాడు, విద్య అంటే ఏమిటి? ఆ విద్య ఎట్లా లభిస్తుంది? నువ్వు అవిద్యని గురించి నాకు చెప్పావు, జ్ఞానం వస్తే ఇది పోతుంది అన్నావు. అసలు విద్య అంటే ఏమిటి? ఆ విద్య నాకు ఎలా లభిస్తుంది? నేను ఎవరికైతే వెళ్ళి అడగాలి, మరి ఏం చెయ్యను? తపస్సు చేయనా, కూర్చొని మరి ఏమన్నా జపం చేయనా, ఇంకేం చేయను అని అడిగాను. శిష్యుడు అడుగుతాడు ప్రశ్న. ఎప్పుడు గురు శిష్య సంవాదంలాగే ఉంటుంది ఏ పుస్తకం అయింది. ఆత్మ ఆభాసస్య జీవస్య సంసారో ఆత్మవస్తువ ఇది బోధో భవేద్విద్య లభ్యతే అసౌ విచార. ఇది బోధవాక్యం. ఏం చెప్తున్నాడంటే ఆత్మ ఆభాసస్య, అయినా నీకు ఆత్మ తెలియకపోబట్టి ఆభాసమైనటువంటి జీవుడు నీకు తెలుస్తున్నాడు. మామూలుగా అయితే దేహమే తెలుస్తుంది కదా, ఎవరన్నా మనం చూడగానే దాని నామరూపాలే మనకు తెలుస్తుంది కదా. ఇంకా కొంచెం విచారిస్తే అది మంచిది, అది చెడుది, దాని గుణాలు తెలుస్తుంది, అంతే కదా. మనిషి భౌతిక రూపం తెలుస్తుంది, ఇది బ్రాహ్మణులు, ఇది పామకులు, ఇది కూతుర్లు, ఏదో చూడగానే భౌతిక రూపం మనకు తెలుస్తుంది. అంటే నీ దృష్టి అంతే ఉంది కదా. ఇంకా కాసేపు చూస్తే దాని గుణం తెలుస్తుంది. ఆత్మం తెలియటం లేదు, అది జీవుడని తెలియటం లేదు. ఎందుకు తెలియటం లేదంటే ఇవైతే కనపడుతున్నాయి నాకు, కనపడటం లేదు. మరి కనపడటం లేదు కదా. ఇది ఈ జీవస్య, ఈ జీవుడు కనపడటం వల్ల సంసారం ఆత్మవస్తువ ఇది బోధో, ఇది తెలిస్తే భవేద్విద్య లభ్యతే అసౌ విచారణ. నీకు కనపడినంత తేలికగా, మనిషి దేహం కనపడినంత, గుణం కనపడినంత తేలికగా ఆత్మ కనపడదు. ఎందుకని? నీకు విచారణ చేసుకునే తెలియలేదు, నీకు విచారణ చేసుకునేటువంటి శక్తి లేదు. కాబట్టి సంసారం ఎవరికి ఉన్నది అని నువ్వు విచారణ చేయాలి.
సంసారము జీవభావం ఎవరికి ఉంటుందో వాడికి సంసారం ఉంటుంది. జీవుడికి ఏమిటి పని అంటే వాడికి జీవ తాపత్రయాలు 3. తాపత్రయం అన్నట్టు. తాపం అంటే నిన్ను మంట పెట్టేది, నిన్ను కాల్చేది. తాపం అంటే అసలు కాల్చేది. కాల్చేది 3 నీకు త్రయం. 3 నిన్ను కాలుస్తున్నాయి. రోజు జీవుడు నువ్వు వేయిస్తున్న వ్యవస్థ ఏంటంటే 3. ఆ 3 ఏమిటంటే వాటిని వేసిన త్రయాలు. అనేషణ, నీకేం కావాలి? ఎప్పుడు డబ్బు కావాలి నీకు. లేదా జానుడి పొట్ట తినేది కదా. ఈ పొట్ట కోసం ఇంత అన్నం తింటే చాలు, ఇంకా అక్కడ ఉన్నామంటే పొట్ట పట్టించావదు. కానీ జీవుడికి ఆశ, ఎంత ఆశ ఉంది, ఎంత కావాలనుంది వాడికి. కృష్ణ త్రయాలు వాడిని పేర్చి తింటున్నాయి. ధనేషణ, నెక్స్ట్ దారేషణ, నెక్స్ట్ పుత్రేషణ. నేను బాగుండాలి, నా మొగుడు నా పెళ్ళామో బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అయిపోయింది. ఏ మొగుడు బాగుండాలి, ఏ పిల్లలు బాగుండాలి అని నువ్వు అంత ఆశపడుతున్నావు. ఏ ధనం బాగుండాలని. ఆ ధనం నీ ప్రాణం పోయేటప్పుడు ఏమీ నిన్ను రక్షించలేదు. ఆ మొగుడు రక్షించలేడు, ఆ పిల్లలు రక్షించలేడు, కాపాడలేడు. సర్వం వ్యర్థం మరణ సమయే సర్వేక సహాయ. స అంబ, ఈ శరీరంతో కూడినటువంటి, అంబతో కూడినటువంటి వాడు అంటే చిచ్చక్తితో కూడినటువంటి వాడు, సద్రూపమైనటువంటి పరమాత్మ వాడొక్కడే నీకు సహాయం చేస్తాడు. సర్వం వ్యర్థం, మిగిలినవన్నీ వ్యర్థం. ఆ వ్యర్థమైన వాడి వెంట ఎన్నాళ్ళు పడతావు? నీకు సహాయం చెయ్యరు అని చెప్తుంటే వాళ్ళ వెంట ఎందుకు పడతావు? అయితే వాళ్ళ వెంట పడద్దాన్ని. రేపు నుంచి నువ్వు పిల్లలు పిల్లలు అందరూ వదిలిపెట్టినా పరమాత్మే చేస్తాడు. పరమాత్మే చేస్తాడు. నీకు దేహం వదులుతున్నది. అన్నిటికంటే మనిషి బాధపడేది మరణానికి. నేను చచ్చిపోతానే అన్నదే నేను బాధిస్తాను. हेतु भारत सरकार द्वारा जनहित में जारी। क्यों बिरजू, आज ग्राम सभा की मीटिंग में कोई खास बात होने वाली है क्या? अरे प्रधान जी बोल रहे हैं, सुन भी ले। भाई आज की मीटिंग में हम चर्चा करेंगे कि बाढ़, भूकंप या तूफान जैसी आपदाओं से बचने के लिए हमें कार्यदल बनाना आवश्यक है और इसके लिए हमें वॉलंटियर्स चाहिए। क्या आप सब राजी हैं?